చూస్తున్నాం. ఇటు ముంబై నటి కాదంబరి జత్వాని విజయవాడ చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ సిపిని కలవబోతున్నారు ఆమె. అప్పటి వరకు ఆమెను పోలీసులు సీక్రెట్ ప్లేస్ లో ఉంచారు. సిపిని కలిశాక జత్వాని కేసు వివరాలు, ఆధారాలు అందించబోతున్నారు. కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏసీపీ శ్రవంతి నేతృత్వంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఇక విచారణ అధికారి శ్రవంతి నటి నుంచి వివరాలను తీసుకున్నారు. నటిపై నమోదైన ఫోర్జరీ కేసును కూడా పరిశీలించబోతున్నారు ఆమె. అయితే 2-3 రోజుల పాటు నటి జత్వాని విజయవాడలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు నటి ఆల్రెడీ విజయవాడ చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఎవరైతే ముంబై నటికి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే విజయవాడ చేరుకున్నారో ఆమెను ఒక రహస్య ప్రాంతంలో పోలీసులు ఎస్కార్ట్ మధ్య తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో ఉంచినట్లు కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం అంటే మరికొద్ది సేపట్లో 12 గంటల తర్వాత ఆమె విజయవాడ సిపి కార్యాలయానికి చేరుకొని కేసు వివరాలు, ఆధారాలు విజయవాడ సిపికి అందజేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కేసులో నిజ నిజాలు తేల్చేందుకు ఏసీపీ శ్రవంతి రాయ్కి పూర్తి స్థాయిలో కూడా పొందడం, ఆయన ఇన్ఛార్జి ఆమెను అధికారిగా నియమించిన నేపథ్యంలో కూడా ప్రత్యేక బృందం ఆమెకు సంబంధించిన కేసుల వివరాలను ఇప్పటికే విచారణ చేపట్టింది. ఏదైతే గత కొంతకాలంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా బేరేజ్ వేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆమెపై నమోదైన ఫోర్జరీ కేసు వాస్తవమా అవాస్తవమా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరొక వైపు ముంబై సినీ నటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా శ్రవంతి రాయ్ కొద్దిసేపట్లోనే ఆమె సిపి ఆఫీస్ వచ్చిన తర్వాత ఆ వివరాలు అయితే సేకరించబోతున్నారు. అయితే ఈమె సంబంధించి కూడా పోలీసు అధికారుల సమాచారం కోసం కావచ్చు,